లో ఉన్నాయి, దానికి పంచమనే కదా ఇచ్చింది వాళ్ళు. 5 భాషల్లో పంచమని తయారు చేయించారు. నువ్వు పంచు, కొండ మీదకి వచ్చే ప్రతి భక్తుడికి ఇచ్చి పంపించు. నిజంగా ఆ విషయం ఎవరికి తెలియదు. నిజంగా అందరికీ భగవద్గీతలు ఫ్రీగా పంచారు. అప్పుడు స్కూళ్లలో ఇచ్చారు భగవద్గీతలు, అన్ని ప్రింట్ బిగిన్ చేశారు వాళ్ళు. అవును, బిగిన్ చేసి దాదాపు 10-12 లక్షల దాకా ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. వీళ్ళు ఇవ్వాలా ఇప్పుడు మన భజన మండళ్ళు అట్లాంటి వాటిట్లో ఇచ్చారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా పంపించారు. వీళ్ళు పంపించుకోవాలా? నువ్వు ఇవ్వు నీ తరపున. ఇప్పుడు ఏదో దసరా నవరాత్రులు చెప్తున్నాయి, పంపించి అక్కడ అందరికి ఇవ్వమని చెప్పు ఒక్కొక్కరికి. అదే అందుకే కదా టీటీడీలోనే ఒక కౌంటర్ పెట్టి సబ్సిడీకి 100 రూపాయలకు 200కి ఇవ్వచ్చు, ఫ్రీగా ఇవ్వు, తప్పేం లేదు. చేసిన వాళ్ళు ఫ్రీ అని. బేసిక్ గా ఏంటి, ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇచ్చాడు అటువంటి అవసరం. దాన్ని నువ్వు నేర్పడం మానేసి దాని గురించి తప్పుడుగా మాట్లాడటం ఒక ఎత్తు. ఇంకోటి, నాకు అసలు ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బులు లెక్కే కాదు, నాకు వీళ్ళంత వ్యాపారాలు ఉన్నాయి, నిన్ను ఎవరు సేవ చేయమన్నాడు ఇక్కడ? బతిలాడేరేంది ఎవరని? లేకపోతే నువ్వు లేకపోతే తిరుమల అంటే వేరే ఒక సంస్థకి చైర్మన్ గా ఉన్నా, ఒక అధినేతగా మీడియా సంస్థకు ఉన్నా, అప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఒక బాధ్యతకరమైన పదవి, పైగా ఆధ్యాత్మిక జోన్ ఇది. ఇలాంటి ఉన్నప్పుడు ఇటువంటి చాలా సెన్సిటివ్ అవుతాయి. నిజంగా మామూలుగా అయితే మీరు అన్నట్టు పృథ్వీరాజు లాంటి వదిలేశారు, మరి ఓకే అందులో ఏమి లేదని సమర్థించుకుంటున్నారు. కానీ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ పదవిలో కొనసాగాలా లేదనేది కూడా ప్రభుత్వం లేదంటే టీటీడీ ఒక డెసిషన్ తీసుకోవాలా? అతని విషయంలో ఒత్తిడి తెచ్చి చేయించారని తర్వాత చెప్పారు. ఓకే, అవును. ఇప్పుడు ఒత్తిడి